వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించినటువంటి ఆహార మహోత్సవ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి వచ్చింది. ఎంతో విజయవంతంగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆహార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను విసిగా నడి తెలుసుకుందాం. మనం చెప్పండి, 3 రోజుల పాటు జరిగినటువంటి ఆహార మహోత్సవం సంబంధించిన వివరాలు చెప్పండి. ఇవాళ వెస్ట్ గోదావరి కుసిన్స్ గురించి ఆలోచించాం. అయితే మాకు ఏమైందంటే విపరీతమైన స్టాల్స్ వచ్చేటప్పటికి చాలా ప్రెషర్ వచ్చేసింది. లోకల్గా కూడా మేము చెప్పిన వాళ్ళు నిన్న కొంతమంది మిస్ అయ్యారు. సో మేమేం చేసామంటే ఎవరికైనా సరే ఒక మ్యాటర్ ఆఫ్ పార్టిసిపెంట్ స్పిరిట్ ఉండాలి అన్న ఉద్దేశంతో సరే వాళ్ళని కూడా అలౌ చేసాం. అయితే చూస్తున్నారు కదా ఎంత హడావుడి, ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. సో ఆ రీజన్ తోటి ఇవాళ చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేసాయి. ఇవాళైతే నిన్నటి కంటే ఇవాళ ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. గుమ్మగుమ్మలు అన్నట్టు మా క్యాంపస్ మళ్ళీ మా ఆడిటోరియం కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంత విశేషమైనటువంటి స్పందన రావడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా మున్ముందు కూడా చేయాలి అని అంటే దీనికి మేము పునాదిగా స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికైతే ప్రయత్నిస్తాం. ఇంకా నన్నైతే ఏమంటారంటే మేడం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయండి, ఇంకా చాలామందికి తెలియలేదు అని అంటున్నారు. బట్ స్పిరిట్ అన్నదానికి ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఐ థ్యాంక్ యూ జ్యూరీ మెంబర్స్, డాక్టర్ శాంతరాజ్యం గారు, డాక్టర్ ఉషా, ప్రొఫెసర్ హైమావతి గారు, అండ్ the convener and the host and the lady with all pains, మా ఫ్యాకల్టీ, ఎవ్రీబడి, ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఇన్వైటీస్ ఒకరు కాదు, వేరే స్ఫూర్తుల ద్వారా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మంచి యాక్టివిటీ జరుగుతుంది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అన్న ఇంప్రెషన్ని ఫస్ట్ మేమైతే కొంచెం భయపడ్డాం, ఏమవుతుందో ఏమో చేయలేము, వాతావరణం కూడా బాగాలేదు అని అనుకున్నాం. కానీ నా సపోర్ట్ వల్ల నా పిల్లలు, నా స్టాఫ్ చాలా బాగా విశేషమైనటువంటి స్పందన వచ్చి దిస్ ఈజ్ అ సూపర్ సక్సెస్ అని మా వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ. ఆహా ఏమి రుచి, అనరామ ఏమ రుచి అన్నట్టు మొత్తం అనేక రకాల వంటలు అనేక రుచులతో ఉన్నాయి. ఈ రుచులన్నీ కూడా చూసి జడ్జి చేయడం అనేది చాలా కీలకమైన విషయం. అలాగా అన్ని రుచులను చూసి జడ్జ్ చేసినటువంటి మన జడ్జెస్ కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, దీంట్లో వచ్చినటువంటి అంటే మేడం కాన్సెప్ట్ ఏంటంటే ప్రాచీన తరానికి ఓల్డ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి ఆ లింక్ని కలిపి భవిష్యత్ తరాలకు అందించాలనేది కాన్సెప్ట్తో నిర్వహించారు. అలా వచ్చినటువంటి వంటకాల గురించి చెప్పండి. చాలా వెరైటీ వంటకాలు, రాగి రొట్టి, జొన్న తోటి గుగ్గిళ్ళు చాలా బాగున్నాయి, లక్ష్మీ చారు అది ఎప్పుడో ట్రెడిషనల్, ఎప్పుడో చాలా కాలం వంట అది. తర్వాత రాగి జావ అనేది కామనే. తర్వాత చాలా బాగున్నాయి అన్నీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఫెస్టివల్ చేసుకోండి. హైమవతి మేడం, మీరు మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఇక్కడ చాలామంది చాలా రకాల వెరైటీస్ తీసుకొచ్చారండి. దాంట్లో అసలు మనం అమ్మమ్మల నానమ్మల కాలం నాటి వంటకాలు, తాటి రొట్టెలు, రాగి రొట్టెలు, అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. మాకు జడ్జ్ చేయడం చాలా కష్టమైంది. చాలా బాగా చేశారు. ప్రోగ్రామ్ కన్వీనర్ కళ్యాణి గారు ఉన్నారు. మేడం మీరు చెప్పండి, 3 రోజులు అంటే మొదటి రోజు అకాడమిక్ కార్యక్రమాలు, 2-3 రోజులేమో ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ఆహార మహోత్సవ్ 3 days అని అనుకున్నామండి. ఫస్ట్ 14th వచ్చేసి ఈవెంట్స్, స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము, పవర్ పాయింట్, డిబేట్, క్విజ్ అది అని చెప్పి. అండ్ 15th and 16th వచ్చేసి మేడం డైరెక్షన్స్ ప్రకారం, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ డైరెక్షన్స్ ప్రకారం 15th వచ్చేసి ఈస్ట్ గోదావరి రుచులు, 16th ఏమో వెస్ట్ గోదావరి రుచులు అని అనుకున్నాం. దానికి తగ్గట్టు చాలా హ్యూజ్ రెస్పాన్స్ మాకు వచ్చింది. నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. థ్యాంక్స్ అందరికీ, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ వచ్చినాయి, రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ట్రెడిషనల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇన్నోవేటివ్ ఫుడ్స్ దాకా అన్నీ వచ్చినాయి. అండ్ దాంట్లో మిల్లెట్స్ దగ్గర నుంచి రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చినాయి మాకు. సో నిజంగా జడ్జెస్ అనడం ఏంటంటే మాకు
దాన్ని ప్రైజ్ ఎలా ఇవ్వాలి అనేది చాలా కష్టమైందని అంటున్నారు. ఏ ఫుడ్ తినాలి, ఏది మిస్ అయ్యామని కూడా పార్టిసిపెంట్స్ కాదు విజిటర్స్ కూడా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. మేడం, మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి మీరు చూసినటువంటి ఫుడ్స్ గురించి చెప్పండి. చాలా సంతోషం. నన్నయ్య యూనివర్సిటీ వారు మళ్ళీ ఈ ఫుడ్ ఫెస్టివల్ జరిపించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆహారమే మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి ఈ యువతరం ఏంటంటే మన ప్రాచీనటువంటి ఆహార అలవాట్లన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకునే విధంగా ఆరోగ్యాన్ని మరి దేశ సౌభాగ్యాన్ని పెంచాలంటే మరి యువత, ఆరోగ్యవంతులైన యువత కావాలి. కాబట్టి చక్కటి ఫుడ్ కార్యక్రమాన్ని మేడం పెట్టారు. దీని విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబ నేపథ్యంతో భర్తతోనూ, భార్యతోనూ, తర్వాత అత్తమామలతోనూ, ఆడపడుచులతో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్నయ్య యూనివర్సిటీ వారు చేపట్టడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అనుబంధాలు బలపడాలంటే అభిరుచులు అనేది ఒక మార్గం అనేది అర్థమైంది. ఈరోజు నిన్నటి రెస్పాన్స్ ద్వారా అది బాగా తెలిసింది మాకు. థ్యాంక్ యూ. కన్నుల పండుగగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆహార మహోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. 3 రోజుల పాటు అకాడమిక్ కార్యక్రమాలతో పాటు అలాగే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతంగా విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల నుండి అధ్యాపకులు, విద్యార్థులు అలాగే వారి కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ విసి ఆచార్య ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఆమె స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో ఆనంద్, నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి.